నిజమెప్పుడు చేదుగా ఉంటుంది. నేను చాలా రోజుల నుండి చెప్తూ వస్తున్నా. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఫ్యాక్షనిజం నీడలు అట్లాగే ఉన్నాయి. మనం పత్రికలుగానే చర్చించాల్సింది వాటి మీద. అది కాకుండా ఏదో ఒక పార్టీలో కొమ్ము కాసుకొస్తుంటే చివరికి నిజం ఎప్పటికీ గెలవదు అన్నటువంటిది. అలాగే ప్రజలకు న్యాయం జరగదు అన్నటువంటిది. ఇప్పుడు తాజాగా పిన్నెల్లి పల్నాడులోనే ఉన్నటువంటి గ్రామానికి 60 కుటుంబాలు తిరిగి వచ్చినాయి. ఏంటి అంటే ఈ పల్నాడులో కానీ లేకపోతే నెల్లూరు పట్టపు ప్రాంతాల్లో కానీ, అంటే మత్స్యకార ప్రాంతాల్లో కావచ్చు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, తరతరాలుగా ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ ఊళ్ళల్లో ఉంటారు, మిగతా వాళ్ళు ఊళ్ళో వదిలి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే అక్కడ ఈ ఉబుసుపోని వెధవలు కొంతమంది ఉంటారు. ప్రతి 100 మందిలో ఒక 2-3 ఎదవలు ఉంటారు. ఆ 2-3 ఎదవలు అవతలోళ్ళని కావాలని కవ్విస్తారు, లేదా వాళ్ళని రెచ్చిపోతారు. వాళ్ళ అవతలోళ్ళు కవ్విస్తే వీళ్ళు రెచ్చిపోతారు. ఈ రెచ్చిపోయినోడు ఏదో చేస్తాడు, అక్కడ చిన్న ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణలో హత్యా ప్రయత్నం కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైళ్ళలో పడేస్తారు. చివరికి బెంగళూరులోనో, చెన్నైలోనో, హైదరాబాదులోనో ఏ ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ సొంత ఊరికి వద్దాం అని ఒకసారి వస్తే అక్కడ ఇట్లాంటి వాటిట్లో మళ్ళీ కేసులు ఇరికిచ్చేస్తారు. దీంతో అసలు మళ్ళీ ఆ ఊళ్ళ మొహమే చూడనటువంటి పరిస్థితి. పిన్నెల్లిలో అట్లాగే 60 మంది వైసీపీ వచ్చాక ఊరు వదిలిపోయినటువంటి వాళ్ళు ఎన్నికల సందర్భం కాబట్టి వెనక్కి వచ్చారు. ప్రస్తుతం అసలు మానవతా దృక్పథంతో జరగాల్సిన చర్చలు అవి ఏంటి, ఎంతకాలం ఈ బ్రతుకులు, రాజకీయాల మధ్యన జనం బ్రతుకులే లేకుండా ఊళ్ళో వదిలి పారిపోవాల్సిన కర్మ ఏంటన్న చర్చ జరగట్లేదు.